ఈరోజు హైడ్రా అని ఈ ప్రభుత్వం హైడ్రా అని తీసుకొని వచ్చి తీసుకొని వచ్చిన ఒక నెల లోపట్నే ఇన్కన్వెన్షన్ ఒక చెరువుని కబ్జా చేసి ఇన్కన్వెన్షన్ కూలగొడితే ప్రజలందరూ కూడా హర్షించారు. ఇది పెద్దల మీద ఎవరైతే ఆక్రమదారుల మీద ఇది చర్యలు చేపడుతుందని చెప్పేసి కొంత సంతోషించారు. కానీ ఈరోజు పేదల పక్షాన పేదలకు ఈరోజు ఒక హైడ్రా అనే నేపంతో మొత్తం కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ముఖ్యమంత్రి గారు 1,50,000 కోట్లతోని మూసి సుందరీకరణ దానికి డబ్బులు ఎక్కడ ఉన్నాయని మేము అడుగుతున్నాం. ఈరోజు పేదలకు నువ్వు రైతులకు ఇవ్వడానికి రైతు బంధు డబ్బులు లేవు, నీకు పేద ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే 420 హామీలు ఉన్నాయో ఆ హామీలు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు ఖజానా ఖాళీ ఉంది అని చెప్తున్నారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్తున్నారు. ఈరోజు సంక్షేమానికి కావచ్చు, రాష్ట్రంలో అభివృద్ధి కావచ్చు, మీకు దగ్గర డబ్బులు లేవని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు 1,50,000 కోట్లతోని ఈరోజు మూసి సుందరీకరణ అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనే కుట్ర జరుగుతుంది. ఈరోజు ఈ ప్రభుత్వ విధానాలను మనం గమనించాలి. ఏంటంటే ముఖ్యంగా ఇది నిజంగానే ఏదో మంచి పని చేయడానికి మూసిని ప్రక్షాళన చేయడానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 36 ఎస్టీపీలను కట్టి ఎక్కడైతే వ్యర్థాలు మురికి నీరు ఏదైతే మూసిలో కలుస్తుందో ఆ వ్యర్థాలని క్లీన్ చేసి మంచినీరుగా మార్చి మూసిలో ప్రవహించే విధంగా చేయడానికి ప్రభుత్వం కృషి చేసింది. మొన్ననే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బాలనగర్ ఎస్టీపీ కాడికి పోవడం జరిగింది. అక్కడ ఎట్లా వ్యర్థం నీరు స్వచ్ఛమైన నీరుగా మారుతున్నటువంటి విధానాన్ని కూడా ప్రజలకు కూడా తెలియజేశారు. అంటే ఈ రోజు ప్రభుత్వం ఈ మూసిని కాపాడుకోలేకపోతే మరో విజయవాడలో తయారవుతుంది, అందుకే ఈ రోజు ఈ ప్రక్షాళన చేస్తున్నామని చెప్తున్నారు. ఈ రోజు వాస్తవాలు మాట్లాడాలి. మూసి ఈ ప్రభుత్వం ఈ పాలన ఇది ఏదైతే మూసీ నదిని ఈ ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రాన్ని ఈ హైదరాబాద్ ని కావచ్చు పాలించింది ఎవరు? సమైక్య రాష్ట్రంలో దాదాపు 54 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే పాలించింది. ఆ రోజు మీరు పర్మిషన్లు ఇచ్చేసి ఆ రోజు కట్టుకొని ఇచ్చేసి అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయి, మీరు ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నారు, మీరు మంచినీటి పన్ను వసూలు చేస్తున్నారు, అన్ని రకాలుగా వాళ్ళకు వసతులు కల్పించి వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేసినప్పుడు పేద ప్రజల కనీసం మీరు ఒక ప్రొసీజర్ ఫాలో కాకుండా డైరెక్ట్ ఈరోజు బుల్డోజర్లు పెట్టేసి మేము కొట్టేస్తాం పేద ప్రజలకు. మీరే ఉన్నారు, మీరు రెచ్చగొడుతున్నారు. ఈరోజు రెచ్చగొడితే ఆ మాటలు వస్తాయండి అర్ధనాథాలు. మీరు ఈరోజు జీ తెలుగు వాళ్ళ ఒక బస్తీకి పోండి, ఈరోజు ఏదైతే మూసీ ప్రవాహ ప్రాంతం ఉందో ఆ బస్తీలకు పోండి, మీరు ఐదర్షా కోట్లకు పోండి, కిషన్ బాగ్లకు పోండి, మీరు మొత్తం మూసీ ఏదైతే ప్రవాహ ప్రాంతంలో ఉందో నంబర్లు వేసిర్రో వాళ్ళు ఏదైతే రెడ్ మార్కులు పెట్టిర్రో ఆ ఇండ్ల వాళ్ళ దగ్గరికి పోండి, వాళ్ళ బాధలు ఏంటంటే. మీరు అక్రమ కట్టడాలను సమర్థిస్తున్నారా? అక్రమ కట్టలా సక్రమ కట్టడాలా కాదు. ఈరోజు చర్చ ఏంటంటే ఇది ప్రభుత్వం ఏం చెప్పిండ్రు, మాది ప్రజాప్రభుత్వం అని చెప్పిర్రు, మా ప్రజాపాలన కొనసాగిస్తామని చెప్పిర్రు. ఏడుంది ప్రజాపాలన అని అడుగుతున్నా. ఈరోజు పెద్దల పాలన. ఈరోజు అదే రేవంత్ రెడ్డి గారి సోదరునికేమో నెల రోజులు నోటీస్ ఇస్తాడు, ఆయన హైకోర్టులో పోయి స్టే తెచ్చుకుంటాడు. హైకోర్టులో గవర్నమెంట్ లీడరే చెప్తాడు మేము ఇప్పుడు కూలగొట్టదలుచుకోలేము, ఒక కమిటీని విచారణ చేస్తామని చెప్పేసి అక్కడ రేవంత్ రెడ్డి సోదరునికి సంబంధించిన విషయంలోనేమో ఒక రకంగా ఉంటుంది ప్రభుత్వం. ఈరోజు పేదల పక్షాన ఉన్నప్పుడు పేదలకు సమయం ఇవ్వకుండా మీరు డైరెక్ట్గా వచ్చి బుల్డోజ్ చేస్తామంటే తప్పకుండా పేద ప్రజలందరూ కూడా ఈరోజు తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారు, కేసీఆర్ వైపు చూస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. కార్యకర్తలు అంటున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తల మహిళలు మాట్లాడుతున్నారు కదా, చిన్నారులు అభం శుభం తిరగని చిన్నారులు మాట్లాడుతున్నారు. మీరు మొత్తం కూడా ఈరోజు ప్రతి యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ప్రతి ఛానల్లో సోషల్ మీడియాలో వాళ్ళ అర్ధనాదాలను వినండి. మీరు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు అనేది మీరు అక్కడ పోయి నిన్న ఐదర్షా కోర్టులో ఏం మాట్లాడుతున్నారు ప్రజలు పాపం వాళ్ళు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కష్టపడి వాళ్ళు కట్టుకున్నటువంటి గూడుని మీరు ఒకే రోజు బుల్డోజ్ చేస్తామంటే తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం. ప్రభుత్వ విధానాలు ఏవైతున్నాయో ఇవి ప్రజల పక్షాన కాకుండా పెద్దల పక్షాన ఉన్నాయి. ఇది ఒక కుట్ర జరుగుతుంది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా ఈ పాలన కొనసాగించినప్పటి నుండి ఈ ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ సంస్థ మాదిరిగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈరోజు నిజంగానే ఈ మూసీలో వ్యర్థాలు కలుస్తున్నాయి, లేకపోతే కలుషితం అయిపోతుంది, ఈ నగరాన్ని మంచి చేయాలనే ఒక ఉద్దేశం చెప్తున్నారు ఇప్పుడు కొంతమంది. కానీ ఈరోజు ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఫార్మాన్ అంతా కూడా షిఫ్ట్ చేసి ఫార్మా సిటీ అనే ఒకటి మొత్తం కూడా జీరో ఎఫ్లుయెంట్స్ మొత్తం కూడా డిశ్చార్జ్ తోని అక్కడ ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టేసి
పూర్తిగా ఫార్మా సిటీ మొత్తం హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఫార్మాను మొత్తం కూడా హైదరాబాద్ చివర్లకు పంపించాలనే ఒక ప్రయత్నం చేసిన ప్రభుత్వాన్ని మొత్తం కూడా కుట్ర చేసి ఈరోజు ఫోర్త్ సిటీ అని చెప్పేసి ఆడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన లేదు. ఈ ప్రభుత్వం మొత్తం కూడా ఈరోజు వీళ్ళు టార్గెటెడ్గా పేదల్ని టార్గెట్ చేసి మొత్తం కూడా ఖాళీ చేయించేసి ఇది మొత్తం తీసుకుపోయి ఈ భూమిని వరల్డ్ బ్యాంక్లో తాకట్టు పెట్టి గతంలో వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు శిష్యరికంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అదే పాలన కొనసాగించే ప్రయత్నం చేస్తుండు. వరల్డ్ బ్యాంక్కి తాకట్టు పెట్టి మొత్తం కూడా దాంతోని ఆ రియల్ ఎస్టేట్ చేయాలనే ఒక కుట్ర చేస్తుండు. కాబట్టి దాన్ని తప్పకుండా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. తప్పకుండా ఈరోజు మా కేటీఆర్ గారు కూడా ఏదైతే ఆ బాధితులని పరామర్శించేందుకు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా బాధితులు ప్రజల అర్ధనాథాలని వినడానికి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. వెంకటస్వామి అన్న ఈరోజు ఒక కాలేజ్కి ఏమో హైడ్రా చెప్తుంది ఈ విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత మేము చర్యలు తీసుకుంటాం అంటది. అదే తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి గారి సోదరుడు దుర్గం చెరువుకు సంబంధించిన చెరువు పరివాహక ప్రాంతంలో ఆయన నివాసం ఏర్పరచుకున్నారని చెప్పేసి ఆయనకు నోటీసు 30 రోజుల నోటీస్ ఇచ్చి హైకోర్టుకు పోతే హైకోర్టులో గవర్నమెంట్ లీడరే మేము ఇప్పుడు చర్యలు తీసుకుంటలేము, ఒక కమిటీని వేస్తాం, నిర్ధారిస్తాం, ఇంకా దాన్ని మొత్తం ఎఫ్టీఏలు బఫర్ జోన్ నిర్ధారించలేమని చెప్పేసి అవకాశం ఇచ్చి హైకోర్టులో స్టే వచ్చే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేసింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు స్వయాన ముఖ్యమంత్రి గారు అక్కడ పోయి రెడ్డికుంటలో ఆయన ఉన్నటువంటి కొడంగల్లో నివాసం ఉంటున్నటువంటి ఇల్లు అయితే ఏదుందో అది రెడ్డికుంటలో ఉంది. కాదని చెప్పమనండి, ఇప్పటివరకు ఆ స్టేట్మెంట్ లేదు. ఈరోజు మనం మాట్లాడాల్సిందేంది, ఈరోజు హైడ్రా తీసుకొని వచ్చిర్రు, మీరు ఎఫ్టీఎల్ని నిర్ధారించిర్రు, ఆ బఫర్ జోన్ని నిర్ధారించి మొత్తం కూడా నోటిఫికేషన్ వేయాలి, వేసి వాళ్ళ ప్రజలకు సరైన అవకాశం ఇవ్వాలి. మీరు ప్రొసీజర్ ఫాలో కమంటున్నాం. మీరు ఏదైతే ఎవరైనా కానీ నిర్వాసితులను చేస్తే తప్పకుండా మీ ప్రభుత్వం గతంలో 2013లో తెచ్చినటువంటి భూ నిర్వాసితుల చట్టం ఏదైతే తెచ్చిరో మీరు ఆ చట్టాన్ని మీరే తుంగలో దొక్కితే మీరు ఈరోజు ఏ పాలన కొనసాగిస్తున్నారు? ఆ రోజు ఇందిరాగాంధీ గారి నినాదం ఏముండే, గరీబీ హఠావ్ అంటే ఈరోజు మీరు మీ రేవంత్ రెడ్డి పాలనలో మొత్తం గరీబొంకు హఠావ్ అనే విధంగా ఈరోజు మొత్తం కూడా బస్తీల వైపు ఈరోజు మేమనడం కాదు, మీ పార్టీలో చేరినటువంటి మీ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు మొన్ననే మీ తరఫున ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి పేదల జోలికి పోవద్దు హైడ్రా అని చెప్పేసి ఆయన్నే హైడ్రా కమిషనర్ని విజ్ఞప్తి చేస్తున్నాడు. ఈరోజు మేము మాట్లాడడం కాదు, ఈరోజు ఎవరైనా కానీ మీ ఎమ్మెల్యేలు మీకు ఎవరు లేరు, ఇక్కడ ఈ సిటీలో ఎమ్మెల్యే లేరు కాబట్టి మీకు తెలుస్తలేదు. తప్పకుండా ప్రతి ఒక్క ఎమ్మెల్యేల ఇంట్ల ముందు మొత్తం కాలనీ వాసులు బస్తీ వాసులు నిర్వాసితులు అవుతున్నటువంటి వాళ్ళు భయాందోళనలో శని ఆదివారాలు వస్తే నిద్రపోయినటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు. ఈరోజు మొత్తం కూడా భయాందోళనలో మీరు ప్రజల్ని పెట్టి ఈరోజు మీరు ఏ పాలన కొనసాగిస్తారు అంటే మీకు సీట్లు రాకపోతే హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో మీకు సీట్లు రాకపోతే ఒక ప్రాజెక్ట్ పెట్టేసి ప్రజల్ని మొత్తం కూడా బ్లాక్మెయిల్ చేసి భయాందోళనకు గురి చేసి దాని ద్వారా ఒక ఎజెండా పెట్టుకొని మేము 1,50,000 కోట్లతోని సుందరీకరణ చేస్తారట. ఏం సుందరీకరణ చేస్తారు మూసిని? ఈరోజు గతంలో ఈరోజు వరదలకు ఈ హైదరాబాద్ వరదలకు గురవుతున్నాయని చెప్పేసి అక్కడ ఏదైతే బాటిల్ నెక్స్ ఉన్నాయో బాటిల్ నెక్స్ ఏదైతే నాలాలు దగ్గరకు వచ్చేసి ప్రవాహానికి అడ్డుకున్నటువంటి నివాసాలను తొలగిస్తే వాళ్ళని కూడా ప్రొసీజర్ ఫాలో చేసి మీరు తప్పకుండా ఆ నివాసాలను తొలగించండి. కానీ ఒక ప్రొసీజర్ ఉంటది, చట్టం ఉంటది. మీరు చట్టాలకు అతీతంగా హైడ్రా తీసుకొని వచ్చిర్రు. హైడ్రా ఏమన్నా ఏ ప్రకారంగా తీసుకొని వచ్చిర్రు? హైడ్రా విధి విధానాలు ఏమున్నాయి?